అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ అయితే నేను ఒక మంచి హోమ్ డెకర్ చూపిస్తాను. దీనికోసం మనకు కావాల్సినవి ఒక చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ అండ్ పెన్సిల్ అండ్ స్కెచెస్, గ్లిటర్ పేపర్, కలర్ పేపర్స్ ఒక 5, ఇంకా 2 సైడ్ టేప్, రబ్బర్ టేప్, సిజర్, ఇంకా ఎరేజర్, షార్ప్నర్. కలర్ పేపర్స్ అయితే నేను ఇక్కడ yellow కలర్స్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక పిక్చర్ ప్లే చేస్తాను. ఇలా డ్రాయింగ్ గీయాలి. ఐడియా వచ్చేసి ఇది. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని నీట్గా 3 సింబల్ గీసుకోవాలి. అండ్ సైడ్ దానికి ఎలిఫెంట్ కర్వ్స్ లాగా ఇచ్చాను. ఇక్కడ కర్వ్స్ నీట్గా గీయాలి, లేకపోతే మళ్ళీ మంచి లుక్ రాదు. ఇప్పుడు మొత్తం గీస్తే ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇప్పుడు ఓం అనే దాని కింద డిజైన్ ఉంది కదా, అది గీసుకోవాలి. నీట్గా స్కేల్తో లైన్స్ కొట్టుకొని లోటస్ పెటల్స్ లాగా గీసుకోవాలి ఒక 3. ఇప్పుడు ఆ ఓం అనే దాని కింద డిజైన్ పెట్టాలి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ పెద్దదైనా లేకపోతే మరీ చిన్నదైనా మళ్ళీ రబ్ చేసుకొని గీసుకోవాలి. ఇప్పుడు దాని పక్కన ఏనుగు తొండం లాగా ఉంది కదా, అది గీసుకుంటున్నాను. ఇది కూడా కరెక్ట్ షేప్ రావాలి. కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ చూడడానికి బాగోదు. ఇప్పుడు ఇది కూడా గీయడం అయిపోవచ్చింది. దాని మీద పైన ఒక కిరీటం లాగా కూడా పెట్టాలి. ఇప్పుడు గీసిన 3 పిక్చర్స్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాక ఒకసారి అరేంజ్ చేసుకొని చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు దీని తర్వాత పేపర్ టేప్ ఒకటి తీసుకొని దానికి సైడ్స్ అతికించాలి. ఇప్పుడు ఈ మొత్తం ప్రొసీజర్లో ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ ఇదే. చూస్తున్నారు కదా, ఆ 3టికి నేను టేప్ అతికిస్తున్నాను. ఇప్పుడు టేప్ అతికించాక ఇలా ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు 3టికి విడివిడిగా అతికించాం కదా, ఇప్పుడు ఈ 3టిని జాయిన్ చేస్తూ ఒక టేప్ అతికించాలి. ఇప్పుడు సరిగ్గా జాగ్రత్తగా అతికించాలి, లేకపోతే మళ్ళీ మనము మొత్తం చేసేసాక అది ఊడిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అతికించడం పూర్తయింది. టేప్ అతికించేసాము. టేప్ అతికించిన తర్వాత yellow కలర్ పేపర్ తీసుకొని ఇప్పుడు ఈ మొత్తానికి అవుట్లైన్ తీసుకోవాలి. అవుట్లైన్ తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువే తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ అతికించేటప్పుడు తక్కువైపోతుంది. ఇప్పుడు ఈ 3టికి ఇలానే అవుట్లైన్ తీసుకొని అతికించుకోవాలి. ఇప్పుడు మొత్తం అతికించుకున్నాక చూడడానికి ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక గ్లిటర్ పేపర్ తీసుకున్నాం కదా, ఈ గ్లిటర్ పేపర్ని నీట్గా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని సైడ్ అతికించుకోవాలి. ఇప్పుడైతే దాని మీద నేను ఆల్రెడీ కొన్ని డిజైన్స్ గీసాను. ఇప్పుడు దాని తర్వాత 2 సైడ్ టేప్ అతికించుకొని ఇంకా గోడకి స్టిక్ చేయడమే. చూడండి, చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉందో అసలు. ఇప్పుడు మనము ఒక మూన్ షేప్ కట్ చేసుకోవాలి. మూన్ షేప్ అండ్ సర్కిల్ షేప్, అవి 2 కట్ చేసుకొని ఆ ఓం సింబల్కి పైన అతికించుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీన్ని నేను కరెక్ట్గా దేవుడి గుడికి ఆపోజిట్లో అతికించాను. గ్లిటర్ పేపర్ అతికించడం వల్ల అది ఇంకా షైన్ వచ్చింది. అండ్ ఓం కింద ఒక డిజైన్లో లోటస్ పెటల్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడ ఒక పెద్ద ఫ్లవర్ గీసాను. అది కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అది దేవుడి గుడికి ఆపోజిట్లో అతికిస్తే చాలా కలొచ్చింది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.